అపియరెన్స్ ఉండదు. అది ఏ రాష్ట్రంలోనూ ఉండదు. నేను ఇందాక ఉత్తరప్రదేశ్ నుంచి ఒక కార్డును చూపించారు పివి రెడ్డి గారు. పివి రెడ్డి గారు మీకు కార్డును చూపించేటప్పుడు కంటే ముందు ఆ కార్డు ఇష్యూ చేసేటప్పుడు అక్కడ ఎవరి ఫోటో ఉందని చెప్పి నేను ఇప్పుడు మీకు నాకు మీ నెంబర్ నా దగ్గర ఉంది కాబట్టి ఎవరి ఫోటో లేదు అక్కడ, ఎవరి ఫోటో లేదు. యోగి గారి ఫోటో నేను పంపిస్తా ఇప్పుడు మీకు. లేదు, ఎవరి ఫోటో ఉండదు అక్కడ. ఒకటి చెప్తా చూడండి. పివి రెడ్డి గారు పివి రెడ్డి గారు నేను చెప్తా వినండి. ఒకటి కార్డు మీద ఏది ఏమంటారు యూపీ యోగి గారి ఫోటో ఉందని నేను అంటలేను, కానీ డిస్ట్రిబ్యూషన్ చేసే వ్యవహారంలో యోగి గారి ఫోటో మాత్రమే ఉంది. నేను ఆ ఫోటో నేను మీకు పంపిస్తాను. నేను ఏమంటున్నా ఒకటి చెప్తా. అది ఎందుకు ఒక నిమిషం, ఇప్పటిదాకా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటిదాకా కార్డులు వచ్చినాయి. ఉండదు ఒక నిమిషం, రేషన్ కార్డులు వచ్చినాయి. మీరు చెప్పారు కాబట్టి చెప్తాను. రేషన్ కార్డులు వచ్చినాయి. మన బీఆర్ఎస్ హయాంలో కూడా 9.5 సంవత్సరాలు కేసీఆర్ కూడా ఉండే. కానీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీ ఫోటో, లబ్ధిదారుల ఫోటో ఉంది తప్పితే కేసీఆర్ బొమ్మ ఇంకో బొమ్మ లేదు. ఉత్తరప్రదేశ్ లో కూడా అట్లాగే ఉంది. ఎక్కడైనా కూడా ఏమంటున్నా, మీరు 2 ఫోటోలు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది అంటే ముఖ్యమంత్రి ఫోటోను సివిల్ సప్లై మినిస్టర్ ఫోటో ఎందుకు పెట్టుకుంటున్నారు? రాజకీయ లబ్ధి కోసమేనా? రాజకీయ లబ్ధి కోసమే పెట్టుకుంటున్నారు మీరు. నరేంద్ర మోడీ గారి ఫోటో మీరు పెట్టుకుంటున్నారు. బంకులలో ఎక్కడ పెట్టుకుంటారో చెప్పండి. మీకు కార్డులు ఇస్తున్నాం ఏమన్నా మేము? బంకులలో కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్ర కార్డులు ఏమైనా ఇస్తున్నావా? మనిషికి ఇంకో కార్డు అయితే ఇవ్వట్లేగా. మీలాగా 3,34,00,000 కార్డులు అయితే మేము కొట్టిస్తలేము. మీరు ఒక్కరు నిజంగానే కొట్టిస్తే కార్డు మీద బొమ్మ లేకుండా పెట్టుకోండి. ఒక్కరు మీరు బొమ్మ పెట్టుకుంటే మా నరేంద్ర మోడీ గారి ఫోటో వేయండి కావాలంటే. నేను ఏమంటున్నా, రేపొద్దున మీద ఇంకొక 20 నెలలు 20 నెలలు సరే ఇవ్వకండి, మీరు కూడా పెట్టుకోవద్దు. పెట్టుకోవద్దు. మీరు 80% ఇస్తున్నాం. మీరు 80% ఇస్తున్నాం కాబట్టి నా ఫోటో పెట్టాల్సిందే. 80% రేషన్ బియ్యం మేము ఇస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% మేము ఇస్తున్నాం. 17,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. అందుకోసం మీరు పెట్టాల్సిందే. ఒకవేళ మీరు పెట్టాలి, మీరు పెట్టుకోకపోతే పెట్టకండి. రెండో పాయింట్ ఏంటంటే వెంకటరెడ్డి వెంకటనాయక్ గారు ఇద్దరు కూడా సార్ ఇప్పుడు ఫోటోలపై అయితే రచ్చ జరుగుతుంది. వెంకటనాయక్ గారు వెంకటరెడ్డి గారు నేనేమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వం 85% ఇస్తుంది కనుక 80% రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 15% ఇస్తుంది. అంటే 1 కిలో, మేము 5 కిలోలు ఇస్తా ఉన్నాం. ఒకవేళ నిజంగానే ఫోటోలు పెట్టుకోవాలనుకుంటే మరి ఆ ముఖ్యమంత్రి గారి ఫోటోను ప్రధానమంత్రి గారి ఫోటో పెట్టొచ్చు. మరి సివిల్ సప్లై మినిస్టర్ ఫోటో ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏం చేసిండు ఇక్కడ? ఒక నిమిషం ఫోటోలు వద్దు అనుకుంటే లబ్ధిదారుల కుటుంబం పెట్టండి, కుటుంబం యొక్క ఫోటో పెట్టండి, కుటుంబం యొక్క ఫోటో పెట్టండి. సొమ్మొకటి సోకొకటి లాగుంది కాంగ్రెస్ పార్టీ చేసేదంతా కూడా. సొమ్మొకటిది సోకొకటిది కాంగ్రెస్ పార్టీ చేసేదంతా గట్లనే ఉంది. 17,000 కోట్ల రూపాయలు మేము పే చేస్తా ఉన్నాం. వాళ్ళేమో ఏదో ట్రాన్స్పోర్టేషన్ కు సన్న బియ్యాన్ని కొంత యాడ్ చేసేసి వాళ్ళు ఇస్తున్నట్టుగానే బిల్డప్ ఇస్తున్నారు, బ్లాఫింగ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. ఆ మోసం చేయొద్దని నేను చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా మాట్లాడి తప్పే ఉంది అక్కడ. అదే చెప్తా ఉన్నా క్లియర్ గా. కాకుండా మీరు ఇవ్వండి. 3 కోట్లకు ఇస్తారా, 4 కోట్ల మందికి ఇస్తారా? ఆ 4 కోట్లలో 80% కేంద్ర ప్రభుత్వం ఎంత అంటే ఇస్తుంది. అది రెడీగా ఉన్నాం మేము. కానీ ఈ ఫోటోలు పెట్టుకోవడం వల్ల, మీరు ప్రతి మనిషికి ఒక కార్డు ఇవ్వడం వల్ల మీరు రాజకీయ లబ్ధి కోసం, రాజకీయంగా మీరు పొందడానికి కోసమే ఈ ఫోటోలు పెట్టుకుంటారు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తాను. కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసుకోండి. 600 కోట్లు ఖర్చు. 20 నెలల తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుంది, కొత్త ముఖ్యమంత్రి వస్తాడు, కొత్త మినిస్టర్ వస్తాడు. మళ్ళీ దాన్ని 600 కోట్ల రూపాయలు బోర్డులో పోసినట్టేనా? ఇవన్నీ కూడా అర్థం చేసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా చేస్తామంటే భారతీయ జనతా పార్టీ కూడా అడుగుతూనే ఉంటది, ప్రశ్నిస్తూనే ఉంటది. వెంకటనాయక్ గారు మీరు కంటిన్యూ చేయండి. మేడం ఒకటి, ఇప్పుడు విమానాశ్రయాల నిర్మాణం జరుగుతుంది మేడం. భూసేకరణ చేసేది రాష్ట్ర ప్రభుత్వము, అక్కడ వ్యవహారాలు చూసేది వేరే ఏదో కంపెనీ. కానీ విమానానికి సంబంధించిన ఫోటోలో మీరు వెళ్తే మాత్రం కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఫోటో ఉంటది. 56 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అన్ని విమానాశ్రయాలకి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇంకా సోనియా గాంధీ ఇంకా రాలే. ఈ ఫోటోలే ఉన్నాయి ఇప్పుడు దాకా. కానీ కనీసం
ఈ తెలంగాణ రాష్ట్రంలో మహానుభావులు ఉన్నారు, ఈ దేశంలో మహానుభావులు ఎందుకు పెట్టలే ఇప్పుడు దాకా ఫోటో? ఎందుకు పెట్టలే చెప్పండి, చెప్పాలి ఇప్పుడు ఎందుకు పెట్టలేదు అంటే గాంధీ కుటుంబం ఫోటోలు. వెంకట్ నాయక్ గారు వెంకరెడ్డి గారు అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు నన్ను మాట్లాడియాలి కదా. వెంకట్ నాయక్ గారు మీరు మాట్లాడండి. ఈ దేశ చరిత్ర నిర్మాణంలో ఎవరైతే భాగస్వాములు ఉంటారో వాళ్ళ ఫోటోలు ఉంటాయి, బరాబర్ ఉంటాయి. వీళ్ళు ముగ్గురే ఉన్నారు దేశ చరిత్ర ముగ్గురే ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ఉన్నారు, లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు. ఎవరు ఇక్కడ ఓన్లీ ముగ్గురే. సోనియా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఈ ముగ్గురే మన దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్ళ వల్లనే దేశం నాశనం చేస్తున్నారు. వీళ్ళ వల్లనే దేశం నాశనం అయిపోయింది. సోనియా గాంధీ పేరు మీద ఇప్పటి వరకు ఏమైనా ఉందా? సోనియా గాంధీ కాదు, నేను ఆ ముగ్గురు పేర్లు చెప్తున్నాను. ఆ ముగ్గురు పేర్లే పెడుతున్నది తప్పితే ఎవరి పేరైనా పెట్టిరా ఇప్పటిదాకా? మీరు ఎవరి పేరైనా పెట్టిరా? రైల్వేని కానీ, లేకపోతే ఎయిర్వేస్ లో కానీ, ఎయిర్పోర్ట్ లో ఎక్కడైనా పెట్టిరా? పెట్టలే. ఎక్కడ ఎప్పుడు పెట్టలేదు. ఇప్పుడు ఎందుకు పెట్టలేదు? సార్, ఈ దేశంలో బతుకున్నప్పుడే ఒక స్టేడియం పేరు పెట్టుకున్న ఏకైక వ్యక్తి మీ ప్రధానమంత్రి గారు, అంటే మన ప్రధానమంత్రి గారు. బతుకున్నప్పుడే ఒక స్టేడియం పేరు, అంత మార్కెటింగ్ స్టంట్ లో మేము లేము. అంత మన్మోహన్ సింగ్ గారు కూడా చనిపోయిన తర్వాత వారి పేరు ఏదో ఒక దాన్ని పెట్టారు, కానీ బతుకున్నప్పుడు ఏ రోజు వారి పేరు వారు పెట్టుకోలే. ఒకటి బతుకున్నప్పుడే మీరు భారతరత్న ఇచ్చుకున్నారు. బతుకున్నప్పుడే భారతరత్న ఇచ్చుకున్నారు. టైం అయిపోతుంది, ఇద్దరు కూడా కన్క్లూడ్ చేయండి. వెంకటరెడ్డి గారు అలాగే వెంకట్ నాయక్ ఎవరు ఇచ్చుకున్నారు భారతరత్న? సమయం తక్కువ. కాంగ్రెస్ పార్టీలో సాధ్యమైతుంది. ఒకటి నేనేమంటున్నా, పబ్లిసిటీ పిచ్ లో ఉన్నారు. ఆ ఫోటోలు మీకు ఫోటోలు పిచ్చి ఎక్కువైపోయి మీ మంత్రులందరూ పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అవకాశం లేకుండా ఏదో రాద్ధాంతం చేయడానికి, పబ్లిసిటీ చేయడానికి ఫోటోలు పెట్టుకొని రేషన్ బియ్యం బిల్డప్ చేస్తున్నారు. ఆ బిల్డప్ అంతా కూడా వెంకటరెడ్డి గారు, వెంకట్ నాయక్ గారు. సో స్మార్ట్ రేషన్ కార్డులు అయితే కాసేపట్లో సంగారెడ్డిలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించబోతున్నారు. సో నిజానికి ఫోటోల రచన అయితే కొనసాగుతుంది, కానీ ఫోటో కాకుండా నిజంగా అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రభుత్వ పథకాలు వారికి అందుతున్నాయా లేదా అనేది అయితే చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.